వీణాస్వనం గీతం కిన్నరాణాం మనోహరం అంగ్లాహ్లాదకరో వాయురుష్టాన్నముదకం శుచి మనోభిలాషితాం శయ్యాం సుగంధమనులేట్పనం ఇహాసతో మహాభాగా గృహే కింతేజిజోధికం ఇహాసతో నైవ జరా కదాచిత్య భవిష్యతి ద్విదశానాం ఇయం భూమి రౌవనోచ యతప్రదాః. ఇంత పెద్దగా చెప్పింది ఆ వరూధిని. ఇట్లాంటి దివ్య ప్రదేశాన్ని వదిలి నీ ఇంటికి ఎందుకు పోదామనుకుంటున్నావు? మానవుడికి ఏం కావాలి? దివ్యమైనటువంటి వస్త్రములు, భూషణములు, అలంకారములు, భోగములు, పెద్ద మేడ, తరగనటువంటి యొక్క సంపద, తరగనటువంటి యవనం, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవేది కావాలంటే అది భక్ష్య భోజ్య చోష్యలేహములు, 4 విధములైన ఆహారం నీకు ఇక్కడ ఉంది. అంతేకాదు అనేకమైనటువంటి వీణ, వేణువు, మృదంగము మొదలైనటువంటి వాద్యములు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ ఉండేటువంటి యొక్క అప్సరసలు, కిన్నెరలు నాట్యం చేస్తారు, గంధర్వులు పాటలు పాడుతారు. ఇక్కడ ఆహ్లాదజనితమైనటువంటి ప్రకృతి, చక్కని వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ముసల్తనం లేదు, రోగం రాదు, ఎప్పుడు 30 సంవత్సరాలే ఉంటారు. ఎందుకంటే ఇది దేవభూమి. యవ్వనాన్ని వృద్ధి చేస్తుంటుంది. అంతేకాదు ఇంత సుందరం పొందినటువంటి నేను నీకు భార్యనైతా, నన్ను పెళ్లి చేసుకో, ప్రసన్నుడవై నాతోనే ఉండు అన్నది వరూధిని. మామాం సాక్షేర్వజన్యత్ర దృష్టే యస్మదృశస్తవ మయాన్యథా యాచితాత్వా మన్వదైవ్యాభ్యుపైషిమం అని దగ్గరికి వచ్చి కాగలించుకొని పోతుంటే, దుష్టురాల నన్ను ముట్టకు, నీకు ఎవరు యోగ్యుడో, ఎవరిని ఇష్టపడతారో వాడిని పెళ్లి చేసుకో, నా ప్రార్థనను విను, నేను మధ్యాహ్న క్రియలు, సాయంకాల హోమం చెయ్యాలి, ఔపాసనాలు ఉంటాయి. ఈ సమస్తమైనటువంటి యొక్క సృష్టి కూడా హవ్యే మే త్రైలోక్యమేదఖిలం మూఢే హవ్య ప్రతిష్ఠితం తం సాయం సమాచక్ష్వ ఏనయామి స్వమాలయం. సమస్తమైనటువంటి యొక్క క్రియాకలాపాలన్నీ కూడా అగ్నిహోత్రంతో వ్యాపించి ఉన్నాయి. అగ్ని సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. ఆయనకు ఆహుతులిస్తే సమస్త లోకములు తృప్తి చెందుతాయి. అందువలన దాన్ని నిర్వర్తించే ఉపాయాన్ని చెప్పు, ఇంటికి చేరుకునే మార్గం చెప్పు అంటే, అప్పుడు ఆ వరూధిని అన్నది, అయ్యా నువ్వు హోమాలు యజ్ఞాలన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకు హోమముల యొక్క యజ్ఞముల యొక్క ఫలితం స్వర్గాది భోగాలను అనుభవించుటే కదా. మరి నువ్వు స్వర్గానికే వచ్చినావు, నేను అప్సరసను, ఇక్కడ కావలసినన్ని స్వర్గభోగాలున్నాయి. ఎప్పుడో చచ్చిపోయినాక స్వర్గానికి పోతావో పోవో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ స్వర్గ సౌఖ్యాన్ని అనుభవించు, తరగనటువంటి యవనాన్ని పొందు. నువ్వు నన్ను ఇష్టపడితే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ ఇంటికి తీసుకుపోతా, ఇక్కడికి తీసుకొస్తా, ఆ రెండు నా చేతిలో ఉన్న పనులు అన్నది ఆమె. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అపీష్టాకార్యపత్యానాం సతతం త్రయాగ్రయః రమ్యం మమాగ్నిశరణం వేది విష్టరిణీ ప్రియాః. గార్హపత్యుడు, ఆహవనీయుడు, దక్షిణాగ్ని అనేటువంటి అగ్నులు నా ఆరాధ్య దేవతలు. నా గృహమే, నా ఇల్లే నాకు స్వర్గం. నా యొక్క భార్య, నా తల్లిదండ్రులు, నా శిష్యులు, నాకదే ముఖ్యం. ఇంకా వేరే నాకేది పట్టదు. నేను మా తల్లిదండ్రులు చూచి పెళ్లి చేసిన నా భార్య సోమిదమ్మ, ఆమెనే నా ప్రియురాలు. నాకు ఇంతకంటే ఇంకా సుందరివైన నీవు నాకు అభీష్టం కాదు. నా ధర్మమే నాకు గొప్ప అంటే ఆమెన్నది.
ఆష్టవాత్మగుణాయే తేషామాదౌ యద్విజ తం కరోషి కతన్నత్వం మయి సద్ధర్మపాలక. నీవు ధర్మాన్ని ఆచరిస్తానని చెబుతున్నావు కదా, నాకు ధర్మం గొప్ప అని చెబుతున్నావు కదా. గుణాల్లోకి అన్ని గుణములోకి ప్రధానమైనటువంటి తత్వం ఏది? ఏ గుణం గొప్పది అంటే దయ అనేటువంటి గుణం గొప్పది. దయలేని వానికి ఎంత ధర్మాత్ముడైనా వాని యొక్క ధర్మమంతా నిష్ప్రయోజనం. మరి ధర్మపాలకుడంతూ నా మీద ఎందుకు దయ చూపుతలేవు? నీ భార్య అంటున్నావు, ఉండని, ఆమెను కూడా తీసుకొస్తాం ఇక్కడికి, లేకుంటే మనం అక్కడికి పోయి వస్తాం, నీ గురుకులం ఉండని. నీవు నీ కులానికి నాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడుగా ప్రసన్నుడుగా అని అన్నది. అప్పుడు ప్రవరుడు అంటున్నాడు, యది ప్రీతి సత్యం నోపచారాత్ బ్రవీషి మాం తదుపాయాం సమాచక్ష ఏన భూమి స్వమాలయం. ఓ అప్సరస, నాయందు నీకు అభిమానం కలిగినట్టయితే నేను ఇంటికి ఎట్లా పోవానో చెప్పు, అంతే తప్ప నీకేదీ అవసరం లేదు. అంటే వరుధునంది మార్గాన్ని చెబుతా, కానీ కొంతకాలం నాతోని స్వర్గభోగాలు అనుభవించు, ఆ తర్వాత నీ ఇంటికి పోదు గని అన్నది. అప్పుడు ఈయన ప్రవరుడు అంటున్నాడు, నభోగార్థాయ విప్రాణం శస్యతే హి వరూధిని ఇహ క్లేశాయ విప్రాణం చేష్టా ప్రేత్య ఫలప్రదా. ఇక్కడ ప్రవరుడు ఒక అద్భుతమైనటువంటి యొక్క వాక్యం చెప్పాడు. బ్రాహ్మణి జన్మ వచ్చింది భోగాలు అనుభవించటానికి కాదు. బ్రాహ్మడు జన్మ వచ్చినటువంటి వాడు భోగాలు అనుభవించడానికి వీల్లేదు. అనేక నియమనిష్టలు పాటించడానికి బ్రాహ్మడై పుట్టాడు. నేను భోగాలు అనుభవిస్తా అంటే కుదరదు, చెయ్యకూడదు. చూడండి, మనం అనేకమైన పురాణాలు కథలన్నీ వింటున్నాం, రామాయణం వింటున్నాం. దశరథ మహారాజు గారు ఎక్కడున్నాడు? అయోధ్యలో తన యొక్క అంతఃపురంలో పెద్ద పెద్ద మేడలు కట్టుకొని ఉన్నాడు. నిజమైన అబద్ధం? అయోధ్యలో. మరి అతని గురువైన వశిష్ఠుల వారు ఎక్కడున్నాడు? పక్కకో బిల్డింగ్ కట్టిరా దశరథ అంటే కట్టియాడా? కట్టియాడా? దశరథ మహారాజు ఏమన్నా దరిద్రుడా? మరి గురువు యందు భక్తి లేనివాడా? ఉందా లేదా భక్తి? ఉన్నది. మరి వశిష్ఠుల వారికి ఓ బిల్డింగ్ కట్టించిండా? ఈయన అడిగిండా? వశిష్ఠుడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఆశ్రమం వేసుకొని తాటాకులు గుడిసెలో ఉన్నాడు. మనం పట్టుబట్టలు పట్టు పీతాంబరాలు కట్టుకున్నాడా? కట్టుకోలే, అవే నార వస్త్రాలే కట్టుకున్నాడు. మరి ఆయన గురువు, ఆయన యొక్క శిష్యుడు ఎవరు? దశరథ మహారాజు గారు. ఆ తర్వాత రామచంద్రుడు వంశం వాళ్ళంతా. మరి వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా వశిష్ఠుడు ఎంత నిరాడంబరంగా ఉన్నాడు. ఒకనాడు రథం ఎక్కలే, ఆయన రథం మీద వచ్చిండా? రాలే. తన యోగశక్తితో ప్రయాణం చేశాడు, తన తపోశక్తితో ప్రయాణం చేశాడు. మరి ఏమన్నా ఆయన కానివాడా అంటే సకలమైన దివ్య భోగములను అనుభవించే శక్తి కలిగిన వాడు. మనకు రామాయణంలో చూస్తారు, భరద్వాజ మహర్షి ఆశ్రమానికి రాముణ్ణి తోలకరావడానికి భరతుడు వెళితే భరతునికి అద్భుతమైనటువంటి విందు ఇచ్చాడు భరద్వాజ మహర్షి. రకరకమైన పానీయాలు, రకరకమైన ఆహారాలు, అన్ని బంగారు కంచాలు, వెండి గ్లాసులు, చక్కనైనటువంటి భోజ్య పదార్థాలు ఇవన్నీ పెట్టిన భరతుడు మాత్రం కందమూలాలే తిన్నాడు. ఇది ఒక విశేషం.
ఎన్ని ఆహారాలున్నా మా అన్న ఏది తింటాడో నేను అదే తింటా అన్నాడు. కానీ మిగతా వాళ్ళంతా సకలమైనటువంటి యొక్క ఆహారాలని తిన్నారని రామాయణం చెబుతుంది మనకు. అంటే ఇవన్నీ చేతగాని వాళ్ళ మహర్షులు అయిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎట్లున్నారు? అంతా నిరాడంబరంగా ఉన్నారు. బ్రాహ్మణి యొక్క జన్మ వచ్చింది. నభోగార్థాయ విప్రాణం శస్యతే జీవరూధిని. భోగాలను అనుభవించడానికి నేను పుట్టలేదు, బ్రాహ్మణ్ణి పుట్టలేదు. ఇహలోకం లోపల భోగాలను అనుభవించిన వానికి ఇహలోకంలో కష్టాలు, పరలోకం లోపల విపరీత ఫలితములు సంభవిస్తాయి. సంత్రాణం హ్రియమాణాయ మమ కృత్యా ప్రవర్తతే పుణ్యస్యేవ ఫలం భావి భోగాశ్చ అన్యజన్మని. అప్పుడు వరుధినందది, ఇప్పుడు నీ యొక్క విరహంలో నేను చనిపోయిన వాడి దాని తిరిగి సమానంగా ఉన్నాను. చేష్టలుడిగిపోయినాయి. నన్ను కాపాడడం పుణ్యమా పాపమా? నేను ఇప్పుడు ఏ విధంగా అచేతనావస్థలో ఉన్నా, అచేతనావస్థలో ఉన్నవాయందు దయచూపి నన్ను కాపాడితే నీకు పుణ్యం వస్తుంది, పాపం రాదు. వరించినటువంటి యొక్క స్త్రీని కాదంటే దోషం వస్తుందని మీ ధర్మశాస్త్రం చెప్పిందా లేదా? ఈ పుణ్యం వల్ల, నన్ను కాపాడినటువంటి పుణ్యం వల్ల నీవు వచ్చే జన్మలో అనేక భోగాలను అనుభవించే అవకాశం ఉందా లేదా? ఈ లోకంలో పరలోకంలో రెండు విధాల నీవు సుఖపడేటువంటి అవకాశం ఉంది. కనుక నన్ను రక్షించిన పుణ్యం వల్ల పరలోకాల్లో సుఖపడతావు. నేను నీ భార్యనైంది కనుక ఇహలోకంలో సుఖపడతావు. నా అంత దేవతా స్త్రీ స్వయంగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు వద్దంటున్నావు అంటే, అప్పుడు ఆ ప్రవరుడు చెప్తున్నాడు, పరస్త్రీయం నాభిలాషేతు ఉచో పరస్త్రీయం నాభిలాషేద్యుత్యుచ్యుత్ గురో మమ తేన త్వాం నాభివంచామి కామం విఫల శృష్యవాహ. పరస్త్రీని కోరవద్దని మా గురువుగారు చెప్పిండు. అప్పుడు ఎవరికైనా గురువుగారు యాదికి వస్తారండి? ఇంతమంది ఆయన అప్సరస స్త్రీ వరించి నన్ను పెళ్లి చేసుకో, నన్ను అనుభవించు, భోగించంటే ఆయనంత ఇల్లు ముంగిలి వాకిలి వ్రతాలు చేష్టలు, ఆయన్ని కావలసినంత ఐశ్వర్యం, కావలసినంత భోగం, కావలసినంత సుఖం వచ్చిన తర్వాత ఎవడు ఊరుకుంటాడు? కానీ ప్రవరుడు ఏమన్నాడు? మా గురువుగారి యొక్క మాట పరస్త్రీని కోరవద్దని చెప్పాడు. దానివల్ల భవిష్యత్తులో నీ యొక్క పుణ్యమంతా నశించిపోతుంది అని చెప్పాడు. ఒకవేళ నువ్వు వరించకపోతే నేను చచ్చిపోతా అన్నాడు. నువ్వు చచ్చిపోతే నా బాధ్యత కాదు అని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. వెంటనే ప్రవరుడు ఆ అవరూధిని గృహం నుంచి వెళ్ళి హిమాలయ పర్వతసానువులకు వెళ్ళి యస్మాత్ తాప్యాయనాద్దేవ వృష్టి సస్యాదిహేతవ భవంతి సస్యాదఖిలం జగత్పతి భవాన్యత ఏవం తత్వో భవత్యేవ జేనస్తేన వై జగత్ తదాహమస్య సంగేహం వస్యాయం సతి భాస్కరే. యదా వైదికం కర్మ స్వకాలేన్నోర్జితం మయా తేన సత్యేన పశ్యేయం గ్రహస్థోధ దివాకరం
యదాచ నరవద్రవ్యే పరదారే మమేతి కదాచిత్భిలాషాభో తదై సిద్ధిమతేతు మే. అక్కడ చక్కని పద్యాలు చెప్పాడు పెద్దన గారు. ద్విషద్వర్గము నీమకంబున తృప్తింగంచు నిన్నీషుగా సమముల్సేయు శ్రుతుల్ సమస్త జగదంతర్యామి నిన్నీవ యా అవనీయంబును దక్షిణాగ్నియు నీవందుద్భవించున్ కృతోత్సవ సంధాయక నన్నుగావవే స్వాహావధూవల్లభా. ఓ అగ్నిదేవ, దేవతలందరూ నీ వల్ల ఆహారాన్ని తింటారు. నీవు దేవతలందరికీ ఆహారాన్ని పెట్టేటువంటి వాడివి. వేదములు నీ యొక్క దివ్య స్వరూపాన్ని చెబుతూ ఉన్నాయి. నీవు సకల అంతర్యామివై ఉన్నావు. నీవే ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అనేటువంటి పేర్లతో ప్రసిద్ధి పొందుతున్నావు. నీ దగ్గర నుంచే త్రేతాగ్నులు వచ్చినాయి. అంతేగా దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదంబుజ ధ్యాన రతుండనేని పరదార ధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాంభోజిని గృంకకొయున్న రజంబున హవ్యవాహన ఇనుండు పశ్చిమాంభో నిధిలోన గుంకకమున్న రజంబున సదనంబున నిల్పుము హవ్యవాహన అని అగ్నిహోత్రుణ్ణి స్తోత్రం చేశాడు. ఓ అగ్నిహోత్ర, నేను నిత్యం దానం చేసేవాణ్ణి అయితే, జపం చేసేవాణ్ణి అయితే, అగ్నిహోత్రాన్ని చేసేదాన్ని అయితే, నీకు పరమ భక్తుణ్ణైతే, నిన్ను నీ యొక్క దివ్యపాదములను మనస్సులో స్మరించేవాడనైతే, పరదారధనాధుల గోరనేని పరస్త్రీలను, పరధనాన్ని నేను ఎప్పుడూ మనస్సులో కూడా వాంఛించని వాణ్ణి అయినట్టయితే, నన్ను గౌరవంగా ఇనుడష్టాద్రికి గుంకమున్న సూర్యుడు పశ్చిమ సముద్రంలో నిష్క్రమించకముందే సదనంబున నిల్పుము హవ్యవాహన. ఓ అగ్నిహోత్ర, సాయంకాలం లోపట నన్ను ఇంట్లో నిలుపు అని ప్రార్థించాడు. ప్రార్థించగానే అగ్నిహోత్రుడు ఈ ప్రవరుణ్ణి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టాడు. ఇక్కడ ప్రవరుని యొక్క త్యాగం, ప్రవరుని యొక్క గొప్పతనం ఈ కథలో మనం తెలుసుకోవాలి. అధర్మంగా వచ్చినటువంటి యొక్క సకల భోగములు, స్వర్గాది సౌఖ్యములు తృణప్రాయంగా తీసేశాడు. గడ్డిపోతతో సమానం, నాకు అవసరం లేదు. కేవలం మా గురువాక్యములు, మా పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క సేవ, శిష్యుల యొక్క విద్యాభ్యాసం, నా అగ్నిహోత్రముల సంరక్షణ మాత్రమే నాకు కర్తవ్యం, మిగతాదంతా కాదు అనే పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి యొక్క ప్రవరుని యొక్క చరిత్ర విన్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. తక్షణేనైవ తదా నిజగేహమవాప్య స యథా ప్రోక్తం ద్విజశ్రేష్ఠ చకార సకలాక్రియా. ప్రవరుడు తన యొక్క ఇంటికి చేరుకొని తన నిత్య విధుల క్రియాకలాపములన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వరూధిని ప్రవరుని యొక్క అందాన్ని చూచి మోహించినదై విరహాగ్నిలో ధ్వజించబడుతుంది.
కాగతాహమిమం శైలం దుష్టదైవ బలాత్కృత కచ్చ ప్రాప్త మే దృష్టేర్గోచరం తాదృశో నరా. నేను ఈ హిమాలయ పర్వతానికి ఎందుకు వచ్చిన, ఇక్కడ ఆ ప్రవరుడు నాకు ఎందుకు కనబడ్డాడు, కనబడినటువంటి వాడిని నేను ఎందుకు మోహించిన, ఇంత దేవతా స్త్రీని అప్సరసను ఇన్ని భోగాలను ఇచ్చినా కూడా తృణప్రాయంగా త్యజించి ఆ ప్రవరుడు ఎటు వెళ్ళిపోయినాడు అని విరహాన్ని పొందుతూ ఉంది. మనస్సులో పల ప్రవరుణ్ణి నిలుపుకున్నది. ఇక కొంతకాలం కిందట ఒక గంధర్వుడు ఈ వరూధుణ్ణి మోహించి పెళ్లి చేసుకుంటా అన్నాడు. నువ్వాకు పట్టది అన్నది ఆమె. ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు కలి అనే గంధర్వుడు. ఓహో, ఈమె పెళ్లి చేసుకోవాలంటే నన్ను కాదని ఆ మానవుణ్ణి పెళ్లి చేసుకుంటా అన్నది అని. గంధర్వులు కామరూపులు కనుక ఈ ప్రవరుని యొక్క రూపాన్ని ధరించిండు. రాత్రి అయిపోయింది, తెల్లవారింది. వీడు అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు, తొప్పదప్పినోడు తిరిగినట్టుగా తిరుగుతున్నాడు. తిరుగుతూ మునిషా పక్షితా కిన్నునేకింతమానిని బాష్పవారి పరిక్లిన్నమియం దత్తే యతో ముఖం. మునివేషధారి అయినటువంటి ఆ ప్రవరుణ్ణి, ప్రవరుని యొక్క వేషంతో ఉన్నటువంటి గంధర్వుణ్ణి వరూధిని వెళ్ళి అడుగుతున్నది. నా మీద ప్రసన్నత చూపు, నేను నిన్నట్టించి బతిలాడుతున్నా, నన్ను పెళ్లి చేసుకో అని అంటే అతడన్నాడు, నేను నా ఇంటికి పోయేటట్లేదు, తోవనేమో తెలియడం లేదు, మరి భార్య లేని వానికి అగ్నిహోత్రాలు చేయడానికి వీల్లేదు, మరి నేను ఇంటికి పోకపోతే అగ్నిహోత్రాలు చేయటట్లేదు, కనుక నీవు నన్ను మోహించినావు, నిన్ను విడిస్తే నాకు అధర్మం కలుగుతుంది, సరే నీ ఇష్టం, క్రియాలోపమైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వీడు కూర్చున్నది ఎందుకు కదా, కానీ కొన్ని 2 కండిషన్లు ఉన్నాయి. ఏమిటరికైనా నీ ఇష్టమైతే అది చెప్పు, ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకుంటే ఒప్పుకోను. నాద్య సంభోగ సమయే ద్రష్టవ్యోహం త్వయావనే నిమీలిలౌక్ష సంసర్గస్తవ శుభ్రుమయా సహ. మా దేశంలో ఒక ఆచారం ఉంది, ఏంటంటే నేను నిన్ను సంగమం చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. ఇది మా దేశాచారం. అట్లా నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. వీడు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే ఏం బాయని ఆమె పెళ్లి చేసుకున్నది. ఎందుకంటే ఈ కామరూపంతో వచ్చినటువంటి యొక్క విద్యలు కొన్ని సమయాల్లో ఉండవు. చూడండి, మనకు పూతన సంహారంలో పూతన కృష్ణుణ్ణి ఎత్తుకునేటప్పుడు అందమైనటువంటి స్త్రీమూర్తిగా వచ్చింది, కానీ చనిపోయేటప్పుడు నిజ రూపంతో చనిపోయింది. చనిపోయేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, సంగమం చేసేటప్పుడు కామరూపాలు ఉండవు, నిజ రూపాలు, ఒరిజినల్ స్టేటస్ బయటపడుతుంది. ఒకవేళ ఒరిజినల్ స్టేటస్ ఈమె సంభోగించేటప్పుడు చూస్తే వీడిని తిట్టి వెళ్ళగొట్టి శాపం పెడుతుంది అనుకొని వీడు కళ్ళు మూసుకోమన్నాడు. పాపం అమాయకురాలు మోహంలో ఉన్నది కనుక సరే అన్నది. ఆ విధంగా ఆ గంధర్వుడు వరూధినితో సంగమం చేస్తున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.
హరి ఓం. తతః సహ తయా శోధ గిరిరామగిరిసానుషు పుల్లకానన హృద్యేషు మనోజ్ఞేషు సరస్సు చ కందరేషు చ రమ్యేషు నిమ్నగా పులినేషు చ. ఆ మాయా ప్రవరుడు వరూధిని చేత అనేకమైనటువంటి దివ్య ప్రదేశముల లోపల, పర్వత గుహల్లోపల, వనముల లోపల, నదుల లోపల విహారం చేస్తూ దివ్యవనాల్లో సంచరిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇంతలో ఆమె గర్భవతి అయింది. వరూధిని గర్భవతి అయిన తర్వాత నేను ఇక్కడ ఉంటే కుమారుడు కలిగితే నేను చిక్కులో పడతాను, నాకు శాపం పలుకుతుంది అని మాయా ప్రవరుడు నేను మళ్ళీ మొన్న వనంలో తిరుగుతుంటే ఆ సిద్ధుడు కనపడ్డాడు. మళ్ళీ పాదలేపనం నాకు ఫార్ములా చెప్పాడు, మనమే తయారు చేసుకోవచ్చు. ఇక ఒకసారి మా తల్లిదండ్రులను చూసి మళ్ళా వస్తా. అటుపోయి ఇటు వస్తే ఎంతసేపు దొరికింది అడ్రస్, నేను పోయి రావచ్చు అని బుజ్జగించి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వృద్ధే చ మహాభాగో వయసానుదినంతత కుణోగైశ్చ యథా బాల కళాశస్మి విలంచన. ఈ వరూధిని మనస్సు లోపల ప్రవరుణ్ణే నమ్ముకుంది. ప్రవరుని యొక్క రూపాన్ని చిత్తంలో